జగన్ అన్యాయం చేశారని తెలిసినప్పుడు బీజేపీ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జగన్ బీజేపీలో ఉన్నారు కాబట్టే ఆయనపై చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. చంద్రబాబు జగన్ స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారని షర్మిల ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా కోసం వచ్చే నెల 1వ తేదీన తిరుపతిలో సభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీకి తెలుసు. రాజ్నాథ్ గారే వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మైనింగ్ మాఫియా చేస్తున్నారు, లిక్కర్ మాఫియా చేస్తున్నారు, శాండ్ మాఫియా చేస్తున్నారు అని బీజేపీ పార్టీకే తెలిసి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ ప్రభుత్వం మీద ఏ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు బీజేపీ పార్టీ అని బీజేపీ పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీకు అన్యాయం జరుగుతుంది అని తెలుసు. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది 10 సంవత్సరాలుగా. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా అన్యాయం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అని మీకు తెలిసినప్పుడు మీరు వాచ్ డాగ్గా ఉండి ఆ పర్టికులర్ స్టేట్లో ఆ పర్టికులర్ లీడర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం మీకు లేదా? మరి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఏం లాభం? మీరు అధికారంలో ఉండి ఏం లాభం? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ఏం లాభం? మీరు ఏమీ చేయలేనప్పుడు మీకు ఎందుకు? బీజేపీ పార్టీకి ఇక్కడ అవినీతి జరుగుతుంది అని తెలిసినప్పుడు మరి ఇక్కడ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అని బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ పార్టీలోనే జగన్ రెడ్డి గారు ఉన్నారు అనడానికి వేరే బీజేపీ పార్టీ ఏ యాక్షన్ ఇక్కడ తీసుకోవడం లేదు అంటే దానికి అర్థం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి బి టీం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోనే ఉన్నారు. ప్రత్యేక హోదా రాలేదు అనడం కంటే కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోవడంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు గారు విఫలమయ్యారనే అనాలి. ఒక పక్క బీజేపీ పార్టీ బ్లేటెంట్గా కళ్ళు ఆర్పకుండా మనకు పట్ట పగలే బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తున్నా ఒక్క వాగ్దానం కూడా మనం నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం అటు చంద్రబాబు గారు ఇటు జగనన్న గారు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. అదే బీజేపీ పార్టీకి వంగి వంగి సలాములు చేస్తున్నారు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వాళ్ళ హక్కులను తాకట్టు పెట్టారు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. 1వ తేదీన తిరుపతిలో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు. మీడియాకు తెలుసు, మేధావులకు తెలుసు, పార్టీలకు తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే కూడా కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేశారు. అప్పుడు జగనన్న గారు అన్న మాట ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు. అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాము అన్నారు. ప్రత్యేక హోదా మనకు ఎంత అవసరమో మీకు తెలియదా? మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము, మనకు ప్రత్యేక హోదా సాధిద్దాము అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు? ఎంతమంది పోరాడారు? కనీసం మూకుమ్మడి రాజీనామాలు కాదు కదా, ఒకరో ఇద్దరో ఎంపీలైనా మీరు రాజీనామా చేయగలిగారా? మీ పదవులు మాత్రం మీరు అట్టిపెట్టుకున్నారు. బీజేపీతో మీ దోస్తీ కోసం ఆఖరికి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు అంటే ఇక మీరు ఏమి నాయకులు? ఈ 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు, తర్వాత 5 సంవత్సరాలు జగనన్న గారు అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదాను విస్మరించారు. ఇంకా 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు జగనన్న గారు ప్రత్యేక హోదాను విస్మరించారు. ఈ ఇద్దరి పుణ్యమా అని ఈరోజు అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా?